ఆయన ఏమి ఎక్కడ చేసినట్లేదు. ఇక రాజకీయ దురుద్దేశంతోనే పోసానిపై కేసులు అంటున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెడితే నిజంగా ఇది నిజమో అనుకుంటే ఎందుకు ఆ సానుభూతి రాలేదు? ఎందుకు ఆయన పలకరించలేదు? ఎందుకు ఆయన గురించి ఎవరో మాట్లాడలేదు? ఒక ప్రెస్ మీట్ పెట్టి గొంతులు మాట్లాడతాయే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, ఎన్ని గొంతులు పైకి లేచినాయి? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, ఎన్ని గొంతులు పైకి లేచినాయి? చాలామంది మాట్లాడారు కదా. మరి పోసాన్ లాంటి వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడలేదు? వంశీ లాంటి కోసం ఎందుకు మాట్లాడలేదు? సినిమా వాళ్ళు మాట్లాడాలి, నేను చెప్పేది అది. ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు కాబట్టి, అక్కడే పరిచయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు వెళ్ళి సపోర్ట్ చేశాడు? ఎప్పుడు వచ్చాడు? ఆయన పీఆర్పీలో ఉండేవారు, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ అనేవారు. ఇప్పుడు కదా ఆయన వచ్చింది. ఇంతకుముందు ప్రస్థానం అంతా ఏం పోయింది, ఏమైపోయింది? రిటైర్ అయిన తర్వాత వచ్చాడు ఆయన ఇందులోకి. ఇది పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ముందు నుంచి ఉన్న పరిచయాలన్నీ ఏమైపోయినాయి అది కూడా ఆలోచించాలి కదా. ఇక పోలీసుల విచారణలో పోసాని మొత్తం కక్కేశారు అని. మరి ఏం కక్కారన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. నెక్స్ట్ ఏ జైలుకి వెళ్ళాలన్నది కూడా ఆసక్తిగా మారుతుంది. ఇక వైసీపీలో హయాంలోనే రెచ్చిపోయిన పోసాని, అది అందరికీ తెలిసిన అంశమే. ఏ రకంగా మాట్లాడారో, ఎలా మాట్లాడారో అంతానే. ఇక చంద్రబాబు, పవన్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు. ఫిబ్రవరి 26న పోసాన్ని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక మరొక అంశం ఏంటంటే వల్లభనేని వంశీ. ఈ ఎపిసోడ్ ఎలా నడుస్తుంది? ఈ టెన్షన్లో ఉంటే వల్లభనేని వంశీకి కూడా మన బెయిల్ వచ్చినట్టే వచ్చింది. ఆయన ఇంక బయటకు వస్తున్నాడు అనుకునే టైంలోనే మళ్ళీ సిఐడి ఆయన కస్టడీకి తీసుకోవడం జరిగింది. వల్లభనేని వంశీ జైలు నుంచి బయటికి వచ్చేది ఎప్పుడు? ఇంక ఈయనది అయిపోతే ఇప్పుడు ఆయన స్టార్ట్ అయింది. ఇక వంశీ బెయిల్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదా అని జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే 3 రోజుల సిఐడి కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈయనకి బెయిల్ వస్తున్నది, ఇంక అవుతుంది, అంతా సజావుగా సాగుతుంది అన్న టైంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సిఐడి కస్టడీ కోరింది వంశీని. అసలు కేసు ఇదండి. ఇంతకుముందు కేసు అంతా కూడా దీనికి సంబంధించింది కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు, లేకపోతే కార్యాలయాల దాడి సంబంధించింది కాదు, లేకపోతే ఈ రకంగా ఆయన మాట్లాడిన మాటలు మళ్ళీ పదే అవి చెప్పుకోవడం ఎందుకు? జరిగిపోయినది ఇంక దాన్ని మళ్ళీ తవ్వుకోకూడదు. అలాంటి అంశాలన్నింటినీ కూడా ఆ మాటలు మాట్లాడించడమో, లేకపోతే వ్యక్తిగత హననం చేయడమో, భువనేశ్వరి గారు అన్న మాటలు దాని మీద ఏం కాదు. ఇప్పుడు మొదలైంది అసలు కేసు. ఇది చాలా గట్టిగా బిగిస్తున్నారు అని. ఇక పోలీసుల కస్టడీలో వంశీ ఈయన అన్ని నిజాలు చెప్పేశాడని. ఎందుకంటే వీళ్ళకి అవసరం లేదు కదా, ఎక్కడో ఏదో మూలాలు ఉంటాయండి దీనికి. ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళన్నా, లేకపోతే ఇంకొకరన్నా మెప్పు పొందడానికో, లేకపోతే ఏదో పదవులు ఆశించడానికో, ఏదో లేకుండా ఎందుకు ఫ్రీగా మాట్లాడతారు? ఎందుకు సరదాగా మాట్లాడతారు? టైంపాస్కి ఇలాంటి బూతులు మాట్లాడరు కదా, టైంపాస్కి వేరే అంశాలు చర్చించరు కదా, రెచ్చిపోయి ఇలాగా రోడ్డు ఎక్కరు కదా, ఏదో ఉంటుంది. అది ఉంది. అది ఎవరు చేయించారన్నది బయటికి చెప్పారండి. ఇక టీడీపీ ఆఫీసుపై దాడి వెనుక ఎవరున్నారనే విషయం కూడా తెలిసింది అని వస్తున్న వార్తలు. ఒకవేళ ఆయన కానీ చెప్పారు అంటే చాలా సీరియస్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఎవరు ప్రోద్బలంతో దాడికి పాల్పడ్డారన్న విషయంపై మొత్తం ఆరా తీశారు అని చెప్పి జరుగుతున్న ప్రచారం. ఏదైనప్పటికీ కూడా ఓ పక్క పోసాని, మరో పక్క వంశీ, వీళ్ళిద్దరికీ బెయిల్ వచ్చినట్టే వస్తున్నాయి, పోయినట్టే పోతున్నాయి. ఇదిగో వచ్చిందని ఆనందం పడేలోపు మళ్ళీ ఎత్తేస్తున్నారు. సో మరి ఇది ఎలా, ఎంతకాలం? దీన్ని బట్టి ఏ నాయకులైనా, ఏ పార్టీ వాళ్ళైనా అధికారం ఉంది కదా అని చెప్పి మీకు వచ్చేది ఏమీ ఉండదు. మీకు అసలు వచ్చేది ఏమి ఉండదు. వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో పోయేది నేతలు, చిన్న నేతలు, కార్యకర్తలే. వైఎస్ఆర్సీపీకి సహాయ సహకారాలు అందించి మాటల రూపంలో వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో చాలా కీలకంగా 2024 ఎన్నికల తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా జరిగిన చాలా సంఘటనలు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా వల్లభనేని వంశీ, పోసాని, ఇంకా బోరుగడ్డ వీళ్ళందరూ ఉన్నారు. సరే, ఆ కోవలోకి బోరుగడ్డని కలపలేము. అదొక ఏదో చెప్తుంటారు, వీళ్ళేమోని వాడు మావాడు కాదంటాడు, ఆయనేమోని నాకు చిన్న ఇలాగ చిటికేస్తే చాలు దానికి ఏదో తగిలించి సట్ట తీసుకొచ్చి నేనేదో